సత్యం కోర్టులో కేసు గెలిచినప్పుడు నష్టపరిహారం కింద 1,00,000 కూడా ఇవ్వాల్సిందిగా జడ్జి గారు చెప్పుంటారు. అయితే సురేంద్ర అమౌంట్ ఇచ్చుంటాడు. ఆ అమౌంట్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఆ అమౌంట్ చూడగానే తల్లి కొడుకులు ఇద్దరు సంతోషపడిపోతారు. ఇక మనోజ్ ఆత్రం చూసి, బాలు ఏంట్రా కుక్కకి ఒక చికెన్ ముక్క దొరికినట్టు అంత ఆత్రంగా చూస్తున్నావు అంటూ కుక్కను తరిమినట్టు తరుముతూ ఉంటాడు. ఇక ప్రభావతి సంతోషం అంతా ఇంత కాదు, 1,00,000 అనుకుంటూ. ఇక మనోజ్ ఆ డబ్బుల్ని ఎలా కొట్టేయాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెప్తే మా అమ్మ ఇస్తుంది, రోహిణి ఏమో హనీమూన్ అడుగుతూ ఉంది, ఈ డబ్బుల్ని మనం అడిగి తీసేసుకుంటే పోలా అన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభావతికి చేతులు డబ్బులు పడేసరికి సంతోషం అంతా ఇంత కాదు, ఇక లేనిపోయిన అప్పులు వడ్డీలు అవి కూడా గుర్తుకొచ్చేస్తాయి. అవి కట్టాలి, ఇవి కాబట్టి కట్టాలి, గంపడి సంసారాన్ని నేను ఎలా నెట్టుకొస్తున్నాను మీకు తెలియదా అన్నట్టు చెప్పి మొత్తానికైతే సత్యం ప్రభావతి చేతిలో 1,00,000 పెట్టగానే మొహం వెలిగిపోయి, ఇక రోహిణి అలాగే మీనా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆ గొడవను కూడా మామూలుగా ఏంటి, రోహిణికి మనోజ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక డబ్బు మైకంలో పడిపోయి చిన్నగా తిట్టుకోండి మహాలక్ష్మి ఇంటికి వస్తే అన్నట్టు ఆ డబ్బులు తీసుకొని సంతోషంగా నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మనోజ్ ఏమో ఎలా అయినా సరే మా అమ్మను బురుడి కొట్టించి ఆ 1,00,000 తీసుకొని రోహిణి నేను హనీమూన్కి వెళ్ళిపోవాలి అన్నట్టు ప్లాన్ వేస్తారు. ఇక బాలు రోహిణి ముందే మనోజ్ని తిడుతూ ఉంటే, మామయ్య గారు మీకు చాలాసార్లు చెప్పాను బాలు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అంటూ తిడుతూ ఉంటుంది. ఇక సత్యం కూడా ఎందుకురా పెళ్ళి కాకముందంటే మీ గొడవలు ఒక రకం, పెళ్ళైన తర్వాత తన భార్య ముంతనాలని ఫీల్ అవ్వరా, పద్ధతి మార్చుకో బాలు అంటూ బాలునే తిట్టేసి వెళ్తాడు సత్యం. ఇక మొత్తం మీద అయితే ప్రభావతి ఒక రకంగా సంతోషంగా ఉంటుంది. మనోజ్ ఇంకా డబ్బు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది అంటే ఇదేనేమో. ప్రభావతి డబ్బు చేతిలో పడంగానే మామూలుగా శాంతమూర్తిలాగా మారిపోయింది.